హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. మనం రెగ్యులర్ గా దూర ప్రయాణాలు చేసేటప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ రకరకాల ప్యాకెటెడ్ ఫుడ్, చిప్స్ కానీ కారపూస కానీ ఇవన్నీ కొనుక్కొని తినే అలవాటు మనకు ఉంటుంది. కాకపోతే అలాంటి ప్యాకెటెడ్ ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దాంట్లో రకరకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఆ ప్రిజర్వేటివ్స్ మన హెల్త్కి అసలు మంచిది కాదు. సో అలాంటి దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక మంచి స్నాక్ ఏంటని ఆలోచించినప్పుడు మీకోసం ఈరోజు మేథీ మట్రీ అనే ఒక నార్త్ ఇండియన్ డ్రై స్నాక్ తయారు చేసి చూపించబోతున్నాను. ఆ మేథీ మట్రీతో పాటు గంగా జమున చాయ్ కూడా తయారు చేసేసుకుందాం. మేథీ మట్రీ కోసం మేథీ అంటే మెంతం కూర. సో ఫ్రెష్ మెంతం కూర ఉంది మన దగ్గర. ఈ మెంతం కూరతో పాటు కొద్దిగా రాగి పిండి, ఆ తర్వాత కొద్దిగా ఆట అంటే గోధుమ పిండి, మైదా కాదు గోధుమ పిండి, హోల్ గోధుమలతో తయారు చేసేది గోధుమ పిండి. ఆ తర్వాత కొద్దిగా పుట్నాలు, జీలకర్ర, ధనియాలు మరియు కొన్ని రెడ్ చిల్లీస్. సో ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ముందుగా పుట్నాల పప్పు, ఎర్రగా ఉన్నది పండు మిరపకాయలు కాదు, ఇవి ఎండు మిరపకాయలు అంటే ఎండినవి. సో ఈ ఎండు మిరపకాయల్ని ఈ పుట్నాలతో పాటు దీంట్లో వేసేసేయాలి. ఈ మిక్సీ జార్లో పుట్నాలు, ఎండు మిరపకాయలు, ఆ తర్వాత ధనియాలు, చివరిగా కొద్దిగా జీలకర్ర. సో ఇవన్నీ వేసేసి పౌడర్ లాగా తయారు చేసేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకొని సో ఇదంతా పౌడర్ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఈ బౌల్లో వేసేసేయాలి. పుట్నాలు, మిరపకాయలు, జీలకర్ర, ధనియా పొడి, ఆ తర్వాత కొద్దిగా ఈ పొడితో పాటు నెక్స్ట్ కొద్దిగా రాగి పిండి, ఆ తర్వాత గోధుమ పిండి, ఆ తర్వాత తగినంత ఉప్పు. సో ఇవన్నీ వేసిన తర్వాత చివరిగా మనం తయారు చేసే మేథీ మట్రీ. సో దానికోసం ఫ్రెష్ మేథీ ఉంది మన దగ్గర. ఈ ఫ్రెష్ మేథీని మనం కట్ చేసేసి దీంట్లో వేసేసుకోవాలి. సో దీన్ని సన్నగా చాప్ చేసుకోవాలి మనం. సో ఇలా చాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్లో మనం సన్నగా తరుముకున్న మెంతం కూరని వేసేసేయాలి. సో వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఫస్ట్ వెజిటేబుల్ రిఫైన్డ్ ఆయిల్. ఆయిల్ వేసిన తర్వాత దీన్ని మిక్స్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ దీనిలో నీళ్లు వేసి ఒక డోలా తయారు చేసుకోవాలి. మనం దీన్ని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక కడాయిలో వెజిటేబుల్ ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టి వేడి చేస్తున్నాం ఆ వెజిటేబుల్ ఆయిల్ ని. సో ఈ డో కలిపి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత మనం దీన్ని రోల్ చేసి ఫ్రై చేసేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా ఇప్పుడు తీసుకుని ఫ్లాట్ గా రోల్ చేసుకోవాలి. ఒకవేళ మనం డైరెక్ట్ గా చాపింగ్ బోర్డ్ మీద రోల్ చేసుకున్నాం అనుకోండి కింద అతుక్కుంటుంది. సో అలా కాకుండా ఉండడానికి సో కొద్దిగా ఇలా తీసేసుకుని ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని ప్లాస్టిక్ పేపర్ లో ముందుగా కొద్దిగా ఆయిల్ రాసేసి ఇక్కడ, ఆ తర్వాత దాంట్లో పెట్టేసి ఇలా ప్రెస్ చేసేసాలి. ఇలా ప్రెస్ చేసామనుకోండి ఆ తర్వాత ఈజీగా ఇలా తీసేసేసి డైరెక్ట్ గా ఆయిల్లో వేసేసి ఫ్రై చేయొచ్చు. అలాగే మనం మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు. టూ సైడ్స్ ఇలా తిప్పేసి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఫ్రై అయ్యే లోపల సర్వింగ్ ప్లేట్ కూడా మనం రెడీ చేసేసుకున్నాం. ఇది ఇమ్లీ చట్నీ, అదే టామరిన్ చట్నీ. మామూలుగా మట్రీతో పాటు మనకు చట్నీ ఏం అవసరం ఏమి ఉండదు. టీ కాఫీ తాగేటప్పుడు డైరెక్ట్ గా మట్రీ తినేసేయచ్చు. ఎందుకంటే మనకు కావాల్సిన కారం మసాలాలు అన్ని దీంట్లోనే ఉన్నాయి కదా, అందువల్ల స్పెషల్ గా చట్నీ ఏం అవసరం ఉండదు దీనికి. మెంతం కూర మన ఒంటికి చాలా మంచిది. ఒకవేళ మీకు ఫ్రెష్ మెంతం కూర దొరకట్లేదు అనుకోండి
డ్రై మెంతం కూర మార్కెట్ దొరికిపోతుంది, అదైనా వాడుకోవచ్చు. కాకపోతే మీరు మెంతం కూర వాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా, మరీ లేత ఆకులు కాకుండా మరీ లేత ఆకులు వేసుకున్నాం అనుకోండి చేదుగా ఉంటుంది. అందుకని కొద్దిగా బాగా మెచ్యూర్ అయిన ముదురు ఆకులు వేసేసుకోవాలి. కొద్దిగా స్లోగా 2 sides దీన్ని కుక్ చేసుకోవాలి. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది మిగతాది మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు, తర్వాత చేసేసుకోవచ్చు. సో ఆయిల్ నుంచి తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ తీసేద్దాం ఇలా. సో మెతి మట్రీ రెడీ అయిపోయినట్లే మనం ఈ ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేసేసుకుందాం. గంగా జమున చాయ్ తయారు చేసేద్దాం. గంగా జమున చాయ్ కోసం మరుగుతున్న నీళ్ళలో మనం ముందుగా ఈ టీ పొడి, ఆ తర్వాత కొద్దిగా పంచదార మరి ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే మనం ఆరెంజ్ జ్యూస్ మరియు బత్తాయి జ్యూస్ 2 వాడుతున్నాం. సో ఇది మరిగేలోపు ఆరెంజ్ అండ్ ఈ మోసంబి వాడి జ్యూస్ తయారు చేసేయాలి. సో ఆరెంజ్, ఆ తర్వాత మోసంబి. సో ముందుగా ఈ కమలా పండుని జ్యూస్ లా పిండేద్దాం. యాక్చువల్గా గంగా జమున అనేది ఒక సాఫ్ట్ డ్రింక్, అంటే మోసంబి జ్యూస్ మరియు ఈ ఆరెంజ్ జ్యూస్ వాడి తయారు చేస్తారు. సేమ్ కాన్సెప్ట్ తో ఈరోజు మనం టీ తయారు చేస్తున్నాం. ఇలా జ్యూస్ పిండేసిన తర్వాత నెక్స్ట్ సర్వింగ్ గ్లాస్ తీసేసుకోవాలి. మనం సర్వింగ్ గ్లాస్ తీసుకుని ఇందులో ఈ జ్యూస్ వేసేద్దాం. జ్యూస్ వేసిన తర్వాత పైన నుంచి ఫ్రెష్ మింట్ లీవ్స్ మరియు ఒక లెమన్ వెజ్, లెమన్ వెజ్ ఇలా సైడ్ నుంచి ఇలా పెట్టేద్దాం. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సో ఈ స్ట్రాంగ్ టీ డికాక్షన్ ని మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ జ్యూస్ లో వేసేసి సో ఫ్రూట్ జ్యూస్, యాక్చువల్గా టీ ఫ్లేవర్డ్ ఫ్రూట్ జ్యూస్. ఇది ఫ్రూట్ జ్యూస్ తాగాలి, టీ కూడా తాగాలనుకున్నప్పుడు ఇలాంటి గంగా జమున బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ గంగా జమున టీ మరియు మనం ముందుగానే తయారు చేసుకున్న మెతి మట్రీ, ఈ 2 కలిపి టేస్ట్ చేసి చూద్దాం. మేథి మట్రీ మరియు గంగా జమున చాయ్ 2 రెడీగా ఉన్న దగ్గర ముందుగా ఈ మేథి మట్రీని టేస్ట్ చేద్దాం. ఆ మెంతం కూర ఫ్లేవర్ ఫ్రెష్ గా వేసుకున్నాం కాబట్టి కట్ చేసి ఆ మెంతం కూర ఫ్లేవర్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. నేను ఇందాక చెప్పినట్లుగా లేత మెంతం కూర అసలు వేసుకోవద్దు, ఎందుకంటే ఇంకా చేదుగా ఉంటుంది. ఒకవేళ మీకు మెంతం కూర అంతగా ఎక్కువగా చేదు కావద్దు అనుకుంటే కొంచెం తక్కువ మెంతం కూర వేసుకోవచ్చు. ఆ రాగి వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్, ప్లస్ ఇట్లా కొరగానే వెంటనే కట్ అయిపోతుంది ఇది. ఎందుకంటే ఓన్లీ మైదాతో చేసుకున్నాం అనుకోండి ఇంత క్రిస్పీగా రాదు. అందుకనే మీరు తయారు చేసుకున్నప్పుడు ఒకవేళ రాగి పిండి ఉండే రాగి పిండి, లేకుంటే మీ దగ్గర కొద్దిగా జొన్న పిండి ఉందనుకోండి, రాగి పిండి లేదు జొన్న పిండి గోధుమ పిండి 2 కలిపి కూడా మీరు మట్టి తయారు చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు లేకపోతే ఇంట్లోనే మీకు ప్రతిసారి స్నాక్ చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలాంటి స్నాక్ మేథి మట్టి లాంటి స్నాక్ ఒకటి తయారు చేసుకుని డబ్బాలో పెట్టేస్తున్నాం అనుకోండి, మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ టీ కాఫీతో పాటు ఒక మంచి కాంబినేషన్ ఇది. అయితే ఈరోజు మనం ఏ కాంబినేషన్ తయారు చేసుకున్నామండి, గంగా జమున చాయ్. ఈ గంగా జమున చాయ్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ తో పాటు టీ కూడా ఒక కాంబినేషన్. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫ్రూట్ జ్యూస్ తో టీ తయారు చేసుకునేటప్పుడు ఫ్రూట్ జ్యూస్ ను ఎప్పుడు వేడి చేయకూడదు. డైరెక్ట్ గా ఆ జ్యూస్ ని గ్లాస్ లో వేసుకొని టీ డికాక్షన్ తయారు చేసుకున్న తర్వాత మాత్రమే ఈ రెండింటిని కలపాలి. అయితే ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా. మూడు కాంబినేషన్లు అండి. ఆ టీ, తర్వాత బత్తాయి,
తర్వాత ఆరెంజ్. ఇది చూడడానికి బాగుంది. కొద్దిగా అలా నిమ్మరసం పిండేసేసి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. నిమ్మరసం పిండగానే ఇంకొద్దిగా ఆ రిఫ్రెషింగ్ టేస్ట్ పెరిగిపోయింది దీంట్లో. వావ్. మేథీ మటరీ తయారు చేయే విధానం. ఓ మిక్సీ జార్ లో పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు మరియు జీలకర్ర వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పౌడర్ ని ఒక బౌల్ లో వేసుకుని ఈ పౌడర్ తో పాటు రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు మరియు సన్నగా తరిగిన మేథీ, నూనె మరియు కొన్ని నీళ్లు వేసి డోలా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఒత్తుకుని వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన మేథీ మటరీ రెడీ. గంగా జమున చాయ్ తయారు చేయే విధానం. ఒక ప్యాన్ లో నీళ్లు వేడి చేసుకుని అందులో టీ పొడి మరియు పంచదార వేసి స్ట్రాంగ్ టీ డికాక్షన్ తయారు చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లో బత్తాయి జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ఫ్రెష్ పుదీనాకులు మనం ముందుగా తయారు చేసుకున్న స్ట్రాంగ్ టీ డికాక్షన్ ని వడబోసుకుని పైనుంచి కొద్దిగా నిమ్మరసం వేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన గంగా జమున చాయ్ రెడీ. మీరు ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా మిస్ అయ్యారనుకోండి, ఎక్కడ చూడాలో తెలుసు కదా, ఫేస్బుక్ లోనే చూడొచ్చు, యూట్యూబ్ లోనే చూడొచ్చు. ఫస్ట్ ఒకవేళ ఫేస్బుక్ లో చూడాలనుకోండి www.facebook.com/ETV అభిరుచి. ఒకవేళ యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచి. చూసారు కదండి ఇవాల్టి మేథీ మటరీ మరియు గంగా జమున కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మేము ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాక్లెట్ గానీ లేకపోతే పీనట్ బటర్ అంటే చాలా చాలా ఇష్టం అందరికి. అందుకని ఈరోజు మీకోసం చాయ్ బిస్కెట్ లో చాక్లెట్ అండ్ పీనట్ బటర్ రెండింటిని కలిపి చాక్లెట్ పీనట్ బటర్ బ్రెడ్ మరియు దీంతో పాటు కాంబినేషన్ లో బ్లాక్ గ్రేప్ అండ్ మింట్ టీ. పీనట్ బటర్ గట్టిగా ఉందనుకోండి, ఇలా స్ప్రెడ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. అందుకని ఇలా కొద్దిగా క్రీమ్ లాగా చేసుకోవాలి. దీన్ని ఆ మరుగుతున్న నీళ్ళలో ముందుగా కొద్దిగా టీ పొడి, చాక్లెట్ వేస్ట్ చేసుకున్న ఈ ఫ్రెష్ బ్రెడ్ ని టేస్ట్ చేద్దాం.